ఇది మనందరికీ తెలిసిందే గాని మరొక్కసారి విన్న తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఎగిరి గంతేస్తారు. ఒక్కసారి మీరే వినండి. సాంగ్ అండి, అదిరిపోతా సాంగ్. వెయిటింగ్ నేనని రెహమాన్ సార్ ఎరక్కొట్టేశాడు. ఆయన ఫస్ట్ లవ్ సాంగ్ వస్తుంది, చూడండి బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అదనమాట మ్యాటర్. విన్నారుగా మన డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో. ఏఆర్ రెహమాన్ గారు పాట ఎరక్కొట్టేశాడంట, అందులోనూ ఇదేమో లవ్ సాంగ్. ఇంకా నిజం చెప్పాలంటే మొన్న పూణేలో షూటింగ్ అయింది కదా, అదే అనమాట సాంగ్. అది షూటింగ్ మొన్నే కదా చేస్తున్నారు. అదంతా అయిన తర్వాత లిరికల్ వీడియోలో దానికి సంబంధించిన వీడియోస్ అయితే కొన్ని అయితే యాడ్ చేసి మనకైతే వీళ్ళైతే వదులుతారు. మళ్ళీ ఇది చెప్పింది నేను కాదండోయ్, ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన రవిశంకర్ గారే దీనిపై ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇంకా ఫ్యాన్స్ అందరూ అనుకున్నట్టుగా దీపావళికి అయితే పెద్ద సినిమా నుండి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అవ్వదు. కాబట్టి దయచేసి ఫ్యాన్స్ ఎవరో కూడా హోప్స్ అయితే పెట్టుకోవద్దు. హోప్స్ పెట్టుకుని ఆ రోజు అయితే ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే లిరికల్ వీడియో రెడీ అవ్వడానికి కొద్దిగా టైం పట్టేలాగైతే ఉంది. ఎందుకంటే మొన్నే కదా సాంగ్ షూట్ అయితే స్టార్ట్ అయింది, అది ఎడిట్ అవ్వాలి. ఇంకా దాంట్లో లిరికల్ వీడియోలో ఏం బిట్స్ పెట్టాలనేది వీళ్ళైతే డిసైడ్ అవ్వాలి. ఇదంతా చాలా వర్క్ అయితే ఉందన్నమాట. దీపావళికి అయితే ఈ సాంగ్ అయితే రెడీ అవ్వదు. కానీ డైరెక్టర్ బుచ్చిబాబు గారు చెప్పినట్టు ఈ సాంగ్ ఎప్పుడు వస్తే అప్పుడు రీసౌండ్ అయితే మామూలుగా ఉండదన్నమాట. మీరు చూసుకుంటే పెద్ది అనేది ఒక రా అండ్ రస్టిక్ సినిమా. మీరు ఆ గతంలో రంగస్థలం సినిమా కనుక మీరు చూసుకుంటే అది కూడా ఒక విలేజ్ లో జరిగే రా అండ్ రస్టిక్ స్టోరీ అనమాట. దానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ కూడా ఒక లవ్ సాంగే. ఎంత చక్కగా ఉన్నవే అసలు. నిజంగా ఆ సాంగ్ ఎంత చక్కగా ఉంటదంటే ఎన్నిసార్లు విన్నా సరే వినాలనిపించేలాగైతే ఉంటది. కానీ అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే రంగస్థలం అనేది ఒక రీజనల్ సినిమా లాగైతే ఫస్ట్ అయితే రిలీజ్ అయింది. దాని తర్వాత మలయాళం మిగిలిన కొన్ని భాషల్లో అయితే రిలీజ్ చేశారు. కానీ అది మెయిన్ గా తెలుగు లాంగ్వేజ్ నే ఫోకస్ చేసుకుని రిలీజ్ అయిన సినిమా. అప్పట్లో ఆ ఫస్ట్ సింగిల్ ఏదైతే ఉందో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. చాలా అంటే చాలా ట్రెండింగ్ లో అయితే ఉంది అప్పట్లో. కానీ ఈ పెద్ద సినిమాకి ఏం జరగబోతుందంటే ఈ ఫస్ట్ సింగిల్ తో ఓన్లీ తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా వైడ్ గా వీళ్ళైతే రీసౌండ్ అయితే క్రియేట్ చేయబోతున్నారు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. నేను కోరుకునేది ఏంటంటే నవంబర్ ఫస్ట్ వీక్ లో మన హైదరాబాద్ లో ఏఆర్ రెహమాన్ గారిది ఒక కాన్సర్ట్ అయితే ఉందన్నమాట. కనీసం ఆ కాన్సర్ట్ కి ఒక్కరోజు ముందైనా సరే ఈ పెద్ద ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే సాంగ్ ఎలాగో బ్లాక్ బస్టర్, అసలు దీంట్లో అసలు డౌటే లేదనమాట. మీకు ఇంచు డౌట్ కూడా ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా ఈ సాంగ్ రిలీజ్ అయిన రోజున ఆ రీసౌండ్ ఇండియా మొత్తం వినపడిద్ది. ఇంకా అది పక్కన పెడితే ఆ కాన్సర్ట్ ముందే ఈ సాంగ్ గనక రిలీజ్ అయితే ఆ కాన్సర్ట్ లో వెళ్ళిన వాళ్ళకి కావచ్చు, ఆ కాన్సర్ట్ ఎలాగో మన అందరం చూస్తాం కాబట్టి ఇంకొద్దిగా బాగా ఈ సాంగ్ అందరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటది. కాబట్టి ఆ నవంబర్ 4th లోపే ఈ సాంగ్ అయితే రిలీజ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా పెద్ద సినిమా చెప్పిన డేట్ గా వీళ్ళైతే వస్తారంట. ఇంకా సుకుమార్ గారు కూడా RC-17 కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఆయన అయితే తెస్తున్నాడు. ఒక్కసారి పెద్ద సినిమా షూటింగ్ అవగానే మన సుకుమార్ గారు అయితే లైన్ లోకి అయితే వచ్చేస్తారనమాట. ఈ విధంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి అయితే వరుస పెట్టి ఐఫీస్ట్లు అయితే ఉండబోతున్నాయి. మరి ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉండండి. ఫస్ట్ సింగిల్ అయితే దీపావళికి అయితే రావట్లేదు, కొద్దిగా లేట్ అయితే అయింది. కానీ ఎప్పుడు వచ్చినా సరే అదైతే బ్లాక్ బాస్టే. అదనమాట మ్యాటర్. విన్నారుగా మన డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో. అదే విధంగా ఫ్యాన్స్ కూడా ఉండండి. సరే, మరి లాస్ట్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.